ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధార్థ అన్నముల. ఈరోజు మనం వివో Y20 అనే మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇదైతే మనకి వివో బ్రాండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇదైతే 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది. ఇదైతే మనకి వివో మంచి మొబైల్ అని అయితే నేనైతే చెప్తాను. ఇందులోనైతే మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే మనకి 5000 mAh బ్యాటరీ, AI ట్రిపుల్ మ్యాక్రో కెమెరా. ఇలా మనకి ఇది మేడ్ ఇన్ ఇండియా. అయితే ఒక హెడ్సెట్, ఒక ఛార్జర్, ఒక USB కేబుల్, 1 year వారంటీ అయితే మనకైతే వస్తుంది. ఇదైతే పురిస్ట్ బ్లూ కలర్. అయితే మనకి 4GB ర్యామ్ ప్లస్ 64GB ఇంటర్నల్ మెమరీ. ఇందులోనైతే మనం 256GB వరకు అయితే మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. అయితే మనం కవర్ పీకుదాం. నెక్స్ట్ మొబైల్ ఓపెన్ చేస్తున్నాం. అయితే ఈ బాక్స్ని పక్కకు పెడదాం. ఇందులోనైతే మనకి స్టార్టింగ్ పౌచ్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఈ పౌచ్ చూస్తున్నట్టయితే మనకి ట్రాన్స్పరెంట్ బాడీ పౌచ్, చాలా అందంగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే మనకి సేఫ్టీ పిన్, సిమ్ ఎజెక్టర్ పిన్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇదైతే మనకి వివో ప్రజెంట్ చేస్తున్న సేఫ్టీ ప్రికాషన్స్. ఈ బుక్లో అన్నీ ఉంటాయి. మనం దీన్ని చదువుకొని మనం చేసే పనులు ఎలా చేయాలో చూసుకోవచ్చు ఈ బుక్ని చదివి. ఇదైతే వివో Y2029 మోడల్. ఇదైతే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ వివో. ఇప్పుడైతే మొబైల్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇవన్నీ అయితే పక్కకు పెడదాం. ఓకే, మొబైల్ అయితే తీస్తున్నాను. ఎస్, మొబైల్ చూసినట్టయితే మనకి బ్లూ కలర్ మొబైల్. ఇందులో మనకి 13+2+2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఇది ట్రిపుల్ కెమెరా. అండ్ ఫోన్ ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఫోన్ పక్క పెట్టి ఛార్జర్ విషయం చూద్దాం. అండ్ ఇంకోటి, ఈ ఫోన్లో మనకి 460 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లభిస్తుంది. అయితే మనకి అడాప్టర్, వివో అడాప్టర్, 18 వాట్స్ క్విక్ ఛార్జర్. చాలా బాగుంది. ఛార్జర్ అయితే వైట్ కలర్లో లభిస్తుంది. ఇందులోనైతే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే లభిస్తుంది. ఇదైతే మనకి పవర్ బ్యాంక్కి పెట్టుకోవచ్చు, ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే మొబైల్కి పెట్టుకోవచ్చు, ఇంకా చాలా వాటికి పెట్టుకోవచ్చు మనం. నేనైతే దీనికి ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ అవ్వట్లేదు. ఎస్, ఫిక్స్ అయింది. ఎస్, దీన్ని అయితే తీసి పక్కకు పెడతాను. ఇందులోనైతే ఇంకా ఏవీ లేవు. ఇవన్నీ అయితే తీసి పక్కకు పెడతాను. ఇప్పుడు మొబైల్ అయితే నేనైతే ఆన్ చేశాను. ఇదైతే ఆండ్రాయిడ్ 9 వర్షన్. అయితే సైడ్కి ఫింగర్ ప్రింట్ లభిస్తుంది. అండ్ వాల్యూమ్ బటన్, పవర్ బటన్ మీదే ఫింగర్ ప్రింట్ లభిస్తుంది. అయితే ట్రిపుల్ కెమెరా సెటప్. ఫోన్ అయితే ఆన్ అయింది. లెట్స్ సి ఫోన్ ఎలా ఉందో. ఎస్, ఫోన్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది ఫోన్. ఇదైతే కెమెరా టెస్ట్. మరి దీనికి స్నాప్డ్రాగన్ 460 కదా, ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం పోర్ట్రేట్ ఫోటో తీద్దాం. ఎస్, నేనైతే ఫోటో అయితే క్లిక్ చేశాను. దీని శాంపుల్ నేను లాస్ట్కి చూపెడతాను. అండ్ ఇప్పుడైతే స్లో మోషన్ టెస్ట్. ఎస్, వీడియో అయితే తీస్తున్నాను. ఎస్, స్పీడ్. ఎస్, దీని శాంపుల్ ఇది. ఓ, సూపర్ స్లో మోషన్ వీడియో.
ఇలా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 460 ప్రాసెసర్. ఇదే కెమెరాని ఇంత అందంగా మార్చేసింది. 13 మెగాపిక్సెల్ కెమెరా అయినా చాలా బాగా వస్తుంది. సోనీ లెన్స్ ఇవి. ఇంకొకటి దీనిలో మాట్లాడుకోవాల్సిన విషయం 5000 బ్యాటరీ. ఇదైతే అప్పుడు తీసిన ఫోటో శాంపుల్. పోర్ట్రేట్ ఫోటో చాలా అందంగా వచ్చింది.